ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా మంది భక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, క్షుద్ర ప్రయోగం మా మీద జరిగిందని ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు. క్షుద్ర ప్రయోగం జరిగిన వాళ్ళు చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబంలో ఎదుగుదలను తట్టుకోలేక వాళ్ళ యొక్క వారసుల మీద, చిన్నపిల్లల మీద కూడా క్షుద్ర ప్రయోగాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. క్షుద్ర ప్రయోగం జరిగిన వెంటనే మొదట ఆగిపోయే ధనము, లక్ష్మీదేవి సడన్గా ఆగిపోతుంది. ఇంటికి ఒక ఫ్లో ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ ఒక ఫ్లో ఉంటుంది. డబ్బులు రావటం అనేది అది ఉన్నట్టుండి ఆగిపోతుంది. రెండవది ఏంటంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించిపోవడం, సడన్గా వెయిట్ తగ్గిపోవడం, ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం ఉన్నట్టుండి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేది వెళ్ళిపోతుంది. మొహంలో తేజస్సు తగ్గడం, మొహం అనేది ఒక నెగిటివ్ ఫార్మేషన్స్లో కనిపించడం, కళ్ళు అనేది కలర్ మారటం, ఒక నీరసంగా ఒక ప్రేత కళ అనేది మొహంలో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా కనిపించినప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంత్వన చేకూరితే, ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల, ఒక ప్రేతశక్తి వల్ల, ప్రయోగం వల్ల బాధపడుతున్నామని నిర్ధారించుకోవాలి. అటువంటి సమయాల్లో మీకు ఎవరి మీదైనా అనుమానం ఉన్నప్పుడు దేవతలని, దేవాలయాల్ని ఆశ్రయించండి. దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడం, అభిషేకాలు నిర్వహించడం, యజ్ఞాలు నిర్వహించుకోవడం ద్వారా, ఒక సిద్ధ గురువు ద్వారా యజ్ఞాలు నిర్వహించుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేది పొందొచ్చు. సామాన్యంగా చేతబడి జరిగిన కుటుంబానికి ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండవు. రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్ర పట్టదు. ఎవరో వచ్చి తట్టి లేపుతున్నట్టు, శరీరం నిర్జీవంగా అవుతున్నట్టు, పొద్దున నిద్రలేస్తానే ఎక్కువగా ఒళ్ళు నొప్పులు రావడం జరుగుతుంది. ఈ విధంగా జరగడం ద్వారా అతను పాజిటివ్ ఎనర్జీని కోల్పోతున్నట్టుగా భావించుకోవచ్చు. రాత్రి సమయాల్లో వచ్చే స్వప్న దర్శనాలు ఎవరో వెంటాడుతున్నట్టు, ఎవరో వచ్చి పీడిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అటువంటివన్నీ ప్రేత సంబంధిత స్వప్నాల ద్వారా దర్శనం ఇవ్వడం ద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిందని నమ్మచ్చు. అటువంటి సమయాల్లో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు, మంచి సాంత్వన చేకూరినప్పుడు అది ప్రేత సంబంధించినటువంటి ప్రయోగాలు జరిగినట్టుగా మీరు నిర్ధారించుకోవచ్చు. స్వస్తి.